రే కేశవా రే వాడి ఇంట్లో లేడరా, బయటికి పోయిండో వచ్చలే ఇక్కడికి రా. సరే చిన్నాయన. చిన్నాయన ఏనాయనా నీ డాక్టర్ చదివి ఆడికల్లా వచ్చింది? ఎంబీబీఎస్ అయిపోయింది చిన్నాయన, ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. మంచిది. అదేరా రాత్రి నుంచి ఒళ్ళు నొప్పులు జ్వరం కాసినట్టుంది, ఏదన్నా మాత్ర రాసిరా? దానికి టాబ్లెట్ ఎందుకు చిన్నాయన, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 యాలకులు కషాయం కాంచి తాగితే ఇట్టే దెబ్బకు పోద్ది. ధనియాలా? మరి ఎవరికైనా క్యాన్సర్ వస్తే ఎట్ట చేస్తావు? దీనికి నన్ను అడగాల? అల్లము, మిరియాలు, పసుపు దంచి కొడితే అయితే. రే 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 బిర్యానీకి అడగలరా నేను క్యాన్సర్ కి? నేను గన బిర్యానీకి చెప్పాలా, క్యాన్సర్ కి చెప్తాను చిన్నాయన. మీ నాయన ఎంబీబీఎస్ కి ఎంత ఖర్చు పెట్టింది నాయన? 50 లక్షలు చిన్నాయన. 50 లక్షలు బొక్క. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. అవును, మరి మావోడు నీ మాదిరి అల్లం పిల్లం చిట్కాలు లేకుండా బాగా చదువుతాడా? చిన్నాయన నేనన్నా మసాలా పొలతోనే ఏం చేస్తా, మీ ఓడి ఏకంగా ఆకులు అల్లంతోనే. నా కొడుక్కి 50 లక్షలు బొక్క అనవసరంగా. సరే పోయొచ్చా చిన్నాయన?